పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. సీతమ్మ వారి కథలో ఇంకా ఒక మంచి కూతురుగా ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో, ఆమె వివాహ ఘట్టం గురించి ఇవన్నీ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఒక భార్యగా సీతమ్మ వారి పాత్ర గురించి చెప్పుకుందాం. బాలకాండ అయిపోయింది. అయోధ్యకాండ ఇక్కడే అసలు మొదలయ్యేది. ఎక్కువగా సీతమ్మ వారు మాట్లాడేది కూడా ఇక్కడే అయోధ్యకాండలోనే. ఆమె లక్షణాలన్నీ చాలా వరకు ఇక్కడే తెలిసిపోతాయి. సీతారాములిద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఇద్దరికి. ఎందుకు అంటే వారిద్దరిది ప్రేమ వివాహమా? కాదు. పెద్దలు కుదిర్చిన వివాహమే. రాముడికి ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ నాన్నగారికి తన భార్య బాగా నచ్చింది కాబట్టి ఆయనకిష్టం. దానితో పాటు ఆమెలో ఉన్నటువంటి గుణగణాలు, ఆమె పనులు వాటన్నిటి ద్వారా అవన్నీ చూసి రాముడికి సీతమ్మ వారంటే ఇంకా ఎక్కువ ఇష్టమంట. సీతమ్మ వారికి కూడా రాముడంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే రాముడి కన్నా ఒకంత ఎక్కువ ఇష్టమే అని చెప్తారు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు నచ్చి మెచ్చి వివాహం చేశారు. వాటితో పాటు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలని ఆమెకి నచ్చి రాముడంటే ఇష్టం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు మాటలతో కన్నా కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుకుంటారంట. ఒకరి మనసులో ఏముందో చెప్పకుండానే అవతల వాళ్ళు తెలుసుకోగలుగుతారంట. భార్యాభర్తలంటే అలా ఉండాలి అని చెప్తారు. ఒకరి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని కానీ, ఇష్టాన్ని కానీ చెప్పకుండానే అర్థం చేసుకోగలగడం అనేది మహా అదృష్టం. అలాంటి అదృష్టం సీతారాములిద్దరికీ ఉంది. వారిద్దరూ ఎక్కువగా కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారంట. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరు లేకుండా ఒకళ్ళు ఉండలేరు. అంత ప్రాణం వారిద్దరికి. అంత ఇష్టం కూడా. సో, ఇంత ఇష్టమైనటువంటి భార్య, ఇష్టమైనటువంటి భర్త, చక్కగా మంచి ప్రేమమైనటువంటి దాంపత్య జీవితం వారిది. వివాహం అయిన తర్వాత అయోధ్యలో వాళ్ళు ఒక 14, 15 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా జీవితం గడిపారండి. వివాహం చేసుకుని రాగానే వెంటనే వనవాసానికి వెళ్ళలేదు వాళ్ళు. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడిని రాజుని చేస్తానని చెప్పటం, ఆ తర్వాత కైకేయి వరాలు కోరటం, వనవాసానికి సిద్ధపడటం, అదే మాట వచ్చి రాముడు సీతమ్మకి చెప్పి నేను ఇలా వనవాసానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఇలా ఉండు అలా ఉండు అన్నీ ఆయన చెప్పాల్సినటువంటి మాటలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ వినేసి సీతమ్మ వారు ఒకటే మాట అంటారు, ఆగండి ఆగండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నాన్నగారు మిమ్మల్ని వనవాసానికి వెళ్ళమన్నారు అంటే మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఒక్కళ్ళని కాదు, మన ఇద్దరిని, నిన్ను అంటే నీతో పాటు నన్ను కూడా కలిపి అనే అర్థము. ఎప్పుడు మన ఇద్దరిని వేరు చేసి మాట్లాడుతున్నారు? ఏదైనా కూడా ఒక పని మీకు చెప్పారంటే అది ఇద్దరికీ చెప్పినట్టే, ఇద్దరూ చెయ్యాలని చెప్పినట్టే, ప్రత్యేకించి నాకు చెప్పక్కర్లేదు. మీకు చెప్తే అది నాకు కూడా చెప్పినట్టే. మిమ్మల్ని వనవాసానికి వెళ్ళమన్నారంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, మీతో పాటు నన్ను కూడా వెళ్ళమని అక్కడ ఉద్దేశము. నాకేమి ప్రత్యేకించి నువ్వు కూడా వనవాసానికి వెళ్ళు అని చెప్పవలసిన అవసరం లేదు. మన ఇద్దరం వేరు వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే కదా. ఇద్దరు మనుషులు ఒకే ప్రాణంగా ఉంటున్న వాళ్ళం, ఒకే ఆత్మగా ఉంటున్న వాళ్ళం. మన ఇద్దరికి ప్రత్యేకించి వేరువేరుగా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ అవసరం లేదు. మిమ్మల్ని వెళ్ళమన్నారంటే నన్ను కూడా వెళ్ళమని అర్థం. అందుకని మీతో పాటు నేను కూడా వనవాసానికి వస్తాను అని. కాదు అక్కడ చాలా ఇబ్బందులు పడతావి అన్నీ చెప్తూ ఉంటే, ఇందాకే కదా మీరు మీ అమ్మగారికి భార్య ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, భార్య లక్షణాలు, ధర్మాల గురించి చెప్తున్నారు కదా. మరి నేను మీకు భార్యనే కదా. నాకైతే ఒకటిను, మీ అమ్మగారికైతే ఒకటా? మీరు చెప్పినటువంటివన్నీ ఇద్దరికీ వర్తిస్తాయి కదా. మీ అమ్మగారికి వర్తించినవి నాకు కూడా వర్తిస్తాయి కదా. మరి నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉంటాను? మీరు చెప్పిన మాట ప్రకారమే నేను కూడా మీతో వనవాసానికి రావాలి. మీరే కదా చెప్పారు, భార్య భర్తకు అనుకూలంగా ఉండాలి, భర్తను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మీ అమ్మగారికి మీరు ఇప్పుడు చెప్పొచ్చారు కదా. మరి ఇవన్నీ నాకు కూడా వర్తిస్తాయి కదా. మరి నేను కూడా అలాగే కదా ఉండాల్సింది అంటారు. ఇక్కడ మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? అయినా మీకు మీకు నాకు వివాహం చేసేటప్పుడు మా నాన్నగారు ఏమని చెప్పారు? నీకు నీడలాగా ఉంటాను అని చెప్పారు. మరి నీడ లేకుండా మీరు ఎలా వెళ్తారు? మన వివాహం జరిగే సందర్భంలో నన్ను మీకు అప్పచెప్తే మా నాన్నగారు ఏం చెప్పారు? నీ నీడలాగా ఉంటదయ్యా అని చెప్పారు. మరి అలాంటి నీ నీడని అంతఃపురంలో వదిలిపెట్టి మీరు వనవాసానికి ఎలా వెళ్తారు అసల? ఎలా వెళ్ళగలుగుతారు? నీడ లేకుండా కదలగలుగుతారా? అని ఆయనని మాటలతో చక్కగా ప్రేమగా ఒప్పిస్తదనమాట. రాముడు అనుకుంటాడు. రాముడికి కూడా సీతను తీసుకెళ్లాలని ఉంది. కానీ ఆ వనాలలో క్రూర మృగాల మధ్య ఇక్కడ సుకుమారంగా పెరిగినటువంటి అమ్మాయి
ఆ వనాలలో కష్ట సుఖాలు, ముళ్ళులు అన్నీ ఏమటు సరిగా పడుకోవడానికి వసతులుండవు. చాలా ఇబ్బందులు పడాలి. ఈ రాజభవనంలో ఉన్నటువంటి సుఖాలేమి అక్కడుండవు. ఇవన్నీ ఆలోచించి చూస్తూ చూస్తూ ఏ భర్త కష్టాలు అని తెలిసి తీసుకెళ్ళడానికి, కష్టపడేటట్లు చేయటానికి ఇష్టపడాడు కదా! రాముడు కూడా అలాగే ఆలోచించాడు. కానీ మరి భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య ఎలా వదిలేస్తది? నిజంగా భర్తకి అవసరమైన సమయంలోనే కదా తోడుగా ఉండాల్సింది. అదే కదా భార్య ధర్మం కూడా. మరి ఆ ధర్మాన్ని సీతమ్మ పాటించకుండా ఎలా ఉంటది? అందుకని రాముడితో చెప్తది. మీరు లేకుండా నేనెలా ఉంటాను? నేను ఉండలేను. నేను మీతో వస్తాను. మీరు అడవుల్లో నడుస్తూ ఉంటే మీకంటే ముందు నడుస్తూ అక్కడేమన్నా ముళ్ళులు కానీ, ఇంకేమన్నా ఉంటే మీ కాళ్ళకి గుచ్చుకోకుండా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అది భార్యగా నా ధర్మం. అనుక్షణం మీకు తోడుగా ఉంటాను. ఒక భర్తకి కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టంలో పాలు పంచుకునేది భార్య మాత్రమే. అంతేగాదు భర్తకి ఏదన్నా పుణ్యమైనా, పాపమైనా ఇంట్లో ఎంతమంది సభ్యులున్నా తల్లి, తండ్రి, నా చెల్లెలు, అక్క, తమ్ముడు, కొడుకులు ఎవరున్నా భార్యకి సమానం కాదు. ఈ భర్తకి కలిగేటువంటి కష్టం కానీ, దుఃఖం కానీ, సంతోషం గానీ ఏదైనా అది భార్య మాత్రమే అర్థం చేసుకోగలదు. భార్య మాత్రమే దాన్ని పంచుకోగలదు. అలాగే మీ పాపపుణ్యాలను కూడా నేనే పంచుకోగలుగుతాను. ఈ సృష్టిలో భర్తకి భార్య, భార్యకి భర్త ఇద్దరు ఒకరికొకరు ఎంతమంది ఉన్నా కూడా ఇద్దరు ఒకరికొకరే తోడు. వీరిద్దరే వాళ్ళ జీవితంలో వచ్చేటి వాటన్నిటిని ఒకరికొకరు పంచుకుని ఆ జీవితాన్ని సాగించాలి. అలాంటిది మీరు నన్ను వదిలేసి ఎళ్తానంటారా? మీకు కష్టమొస్తే అది నాకు కూడా కష్టమే. అసలు ఆ కష్టం అనేది ముందు మీ దాకా రాకుండా నేను మీకు మీ ముందుండి ఆ కష్టాన్ని మీ దాకా రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రాముడిని ఒప్పించి రాముడు ఈమెంత చెప్పినా వినకపోతే తీసుకెళ్ళనంటే ఇంకా చెప్తాడు. అక్కడ క్రూర మృగాలుంటాయి, రాక్షసులుండొచ్చు అయన్నీ అంటే, మీ వీరత్వం గురించి నాకు తెలుసు. ఆ వీరత్వాన్ని చూసే కదా మా నాన్నగారు మీకిచ్చి వివాహం చేసింది. మీరు చిన్న వయసులోనే వీళ్ళ రాక్షసులందరినీ సంహరించినటువంటి మీరు నన్ను వనవాసాలకి తీసుకెళ్ళడానికి భయపడతారెందుకు? మీరుండంగా నన్నెవరు ఏమి చేయలేరు. ఇంకా ఈ అయోధ్యలో రాజభవనంలో కన్నా మీతో పాటు ఉంటేనే నేను చాలా క్షేమంగా, ధైర్యంగా ఉంటాను. నేను కూడా వస్తాను అని రాముడిని చక్కగా ప్రేమగా ఒప్పించింది. ఒప్పించినాక రాముడు అంటాడు, నిజంగా నిన్ను వదిలేసి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. కానీ తెలిసి కష్టంలోకి భార్యని తీసుకెళ్ళలేను కదా! నీకంతా మనస్ఫూర్తిగా ఇష్టమై వస్తేనే తీసుకెళ్ళాలనుకుంటున్నానని సీతమ్మ మాటలిన్నాక ఆయన కూడా పొంగిపోయి, సరే వనవాసానికి నాతో పాటు నువ్వు కూడా వద్దు, సిద్ధం కమ్మని చెప్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఇంకా చూడండి ఎంత ప్రేమ అంటే ఇద్దరికొకళ్ళకొకళ్ళకి. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్తే రాముడు ఎంతగా ఏడుస్తాడో. అంత భార్య కోసం ఏడ్చినన్ని ఎవరిని గ్రంథాలలో చదువు ఉండమేమో. అంత బాధపడిపోతాడాయన. అలాగే సీతమ్మ వారు కూడా రావణాసురుడు తీసుకెళ్ళి అక్కడ పెడితే రాముడినే స్మరిస్తూ, రాముడినే ఆరాధిస్తూ లంకలో గడిపింది. భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి ప్రేమ అలాంటిదో చూపిస్తారనమాట. ఇంకా అనసూయాదేవి అని చెప్తది. అమ్మా నువ్వు చేసినటువంటి ఇంతటి గొప్ప పనిని ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. భర్త వనవాసానికెళ్తుంటే నా భర్త ఎక్కడ కష్టపడతాడో ఆయన కష్టపడకూడదు అని భావించి ఆయనకు తోడుండాలి ఈ కష్ట సమయంలో అని భావించి ఆయనతో పాటు వనవాసానికొచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు తల్లి. ఇటువంటి పనిని ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. నువ్వే ఆ పని చేసినటువంటి ఉత్తమురాలివి. నువ్వు చేసినటువంటి ఆ పనికి నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె సీతమ్మ వారిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని మంచి మంచి కానుకలు ఇస్తారనమాట. ఇంతటి గొప్ప పని చేసినందుకు నిన్ను నేను చాలా మెచ్చుకుంటున్నాను అని చెప్పి. ఇది భార్యగా సీతమ్మ వారు చేసినటువంటి పని. మరి యొక్క సీతమ్మ వారిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణంతో మళ్ళా కలుద్దాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.